हरे हरे राम 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 हरे हरे। సో ఈ మహామంత్రం పలకడంతోని మన యొక్క ఆత్మశుద్ధి అవుతుంది. అలాగే ఈ భగవంతుని ప్రసాదం, కృష్ణ ప్రసాదం తినడం వల్ల కూడా మన ఆత్మశుద్ధి అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. రోజు ఉదయము 4 గంటలకే వంట మొదలు పెడతారు. 4 గంటల నుండి 8 గంటల వరకు వంట చేసి దాన్ని ప్యాకింగ్ చేసి సో వెహికల్స్లో తీసుకొని మా యొక్క భక్తులు నగరంలోని వివిధ ప్రదేశాల్లోకి వెళ్ళేసి అందరికీ ఆ ప్రసాదాన్ని పంచుతున్నాం అన్నమాట. క్లాక్ టవర్ దగ్గర ఆల్మోస్ట్ 700-800 మందికి ప్రసాదాన్ని పంచాము. అలాగే ఇక్కడ నుండి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి అక్కడ కూడా పంచబోతున్నాము. ఈ భగవంతుని యొక్క ప్రసాదం అంటే భగవంతుని యొక్క కృప, ఆ కృపని చేరవేస్తున్నాం అన్నమాట. దీనికి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పదలుచుకుంటున్నాము. అలాగే ఇంకా ఎక్కువ మంది అధిక మాత్రంలో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చని మేము విన్నవించుకుంటున్నాము. సో ఎవరైతే ఇందులో భాగం పంచుకుంటారో వారికి కూడా ఈ భగవంతుని యొక్క కృప దొరుకుతుంది, వారికి కూడా కృపాకటాక్షులు అవుతారన్నమాట. హరే కృష్ణ.